హాయ్ ఫ్రెండ్స్, అందరూ మళ్ళీ కొత్త షూ కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మళ్ళీ 500 రూపీస్ ఇవాళ స్పెషల్ కి అయితే చిల్డ్రన్ సర్కా స్పోర్ట్స్ షూస్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఫటాఫట్ మన గట్టిగా ఒక లైక్ కొట్టండి. అసలు లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది. చూడడానికి ముద్దుగా అయితే ఉంది బాక్స్, ఎందుకంటే చాలా చిన్నదిగా ఉంది. కాబట్టి బ్రాండ్ చూసుకుంటే బ్రాండ్ అయితే కంపస్ అని అయితే రాస్తుంది. షూస్ 4 వైపులు చూసుకుంటే షూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి వచ్చింది. షూస్ చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నది. ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మొత్తం మెస్ ఫినిష్ తో అయితే డిజైనింగ్ అయితే చేశాడు. మెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి మెస్ ఫినిష్ అయితే ఇచ్చాడు. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే ఒక బ్లాక్ కలర్ రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. ఆ సైడ్ చూసుకుంటే సైడ్ అయితే కంపోజ్ అనేది దీని బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. మేదన్ చూసుకుంటే మేదన్ అయితే వైట్ కలర్ రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. సేమ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే గ్రీన్ కలర్ లోనైతే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది వేసుకున్నప్పుడు మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ బ్లాక్ కలర్ రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మిడిల్ అయితే కంపస్ బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. సేమ్ టు సేమ్ ఆ మీద కూడా సేమ్ వైట్ కలర్ రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అలా మేదన్ చూసుకున్నట్లయితే మేదన్ అయితే షూ లేసెస్ అయితే గ్రే కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చాడు. ఇది కూడా సిలికాన్ మెటల్ తో అయితే ఇచ్చాడు. షూ హోల్స్ అయితే ఎటువంటి షూ హోల్స్ అయితే ఇవ్వలేదు, డిఫరెంట్ టైప్ లోనైతే ఇచ్చాడు గ్రీన్ కలర్ లోన. అలా టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే బ్లాక్ కలర్ లోనైతే ఒక రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు స్మూత్ కలర్ లోన. దాని మీద అయితే దీని బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు కంపోజ్ అనుకొని. అలా టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇప్పుడు నేను ఎన్ని టంగ్స్ చూసాను, ఇది చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉన్నది. సైడ్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే సైడ్ ప్యాడింగ్ చాలా సూపర్ గా అయితే ఉన్నది. అంత స్మూత్నెస్ అయితే ఉంది. అంటే ఎట్టుకున్న కాల్ పెట్టుకున్న చాలా స్మూత్ ఫీల్ అయితే అవుతారు. అలా ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ ఉన్న చాలా అంటే చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. ఎంత స్మూత్ గా ఉందంటే చాలా స్మూత్ గా ఉంది. కాల్ పెట్టుకున్నప్పుడు ఫుల్ కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది మీ పిల్లలకి. అలా మనం మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే ఒక స్ట్రాంగ్ రబ్బర్ తోనైతే డిజైనింగ్ అయితే అయింది. స్మూత్ అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ తోనైతే ఈ స్పోర్ట్స్ షూ అనేది డిజైనింగ్ అయితే. అలా మన అవుటర్ సోల్ చూసుకుంటే అవుటర్ సోల్ అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ తోనైతే డిజైనింగ్ ఇది. ఇది ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా వాడుకోవచ్చు. స్పెషల్ గా అయితే ఉంది. ఇక్కడ చూస్తే మూడు కలర్స్ అయితే ఉంది. బ్లాక్, గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ తో అయితే ఈ అవుటర్ సోల్ అనేది డిజైనింగ్ ఇది. కార్నర్ లో చూసుకుంటే కార్నర్ లో అయితే కంపస్ అనుకుంది బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. ఓవరాల్ గా ఈ షూ చూసుకున్నట్లయితే ఈ షూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కంఫర్ట్ విషయంలో చెప్పాలంటే కంపస్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే షూ అనేది డిజైనింగ్ అయితే చేసింది. ఈ షూ అనేది 4 years 7 years పిల్లల వరకు డిజైనింగ్ అయితే అయింది. ఒకవేళ మీ ఇంట్లోనైతే 4 years 7 years పిల్లలు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే నేను 10/9 అయితే ఇస్తాను. అంత హైలైట్ గా అయితే ఉన్నది. మీ పిల్లలకి అయితే డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. సేమ్ బ్రాండ్ చూసుకుంటే సేమ్ బ్రాండ్ కంపస్ మనైతే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిందని. అలాగే ఎంఆర్పి చూసుకున్నట్లయితే ఎంఆర్పి అయితే 699 అయితే రాస్తుంది. మీరైతే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేయగానే చూడడానికి అయితే షూస్ అయితే మంచి కండిషన్లో అయితే మన దగ్గరికి వచ్చాయి. చూడడానికి షూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. షూ 4 వైపు మనం చూసుకుంటే షూ అయితే మొత్తం బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అయితే షూ మొత్తం డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ కానీ చూసుకుంటే ఫ్రంట్ అయితే మంచి మెస్ క్వాలిటీతో అయితే డిజైనింగ్ అయింది. చాలా స్మూత్ గా అయితే ఉన్నది ఈ మెస్ క్వాలిటీ అనేది. సైడ్ చూసుకుంటే సైడ్ అయితే మొత్తం బ్లూ కలర్ రబ్బర్ ప్యాచ్ తో అయితే మొత్తం డిజైనింగ్ అయితే అయింది. ఈ మిడిల్ లో చూసుకుంటే పామ్ టైప్ లోనైతే ఇక్కడ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. దాంట్లో అయితే 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, వైట్, బ్లూ కాంబినేషన్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. అలా మిడిల్ లో చూసుకుంటే మిడిల్ లోనైతే సూపర్ మ్యాన్ లోగో అయితే హైలైట్ చేశాడు. అలా మనం బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ అయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ బ్లూ కలర్ రబ్బర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఎటువంటి డిఫరెంట్ ఏం లేదు. అలా మేదం చూసుకుంటే మేదం అయితే ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అయితే షూ లేసెస్ అనేది డిజైనింగ్ అయితే. ఈ షూ లేసెస్ సింథటిక్ మెటీరియల్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా మొత్తం షూ హోల్స్ అయితే ఇచ్చున్నాడు. ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమేమి లేదు. అలా టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే మంచి రబ్బర్ ప్యాచ్ అయితే ఒకటి ఇచ్చాడు. మిడిల్ లోనైతే ఒక స్పెషల్ లోగో అనేది హైలైట్ చేశాడు. అలా టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ కూడా సేమ్ టు సేమ్ డిఫరెంట్ ఏం లేదు. అంతే స్మూత్నెస్ గా అయితే ఉన్నది. సైడ్ ప్యాడింగ్ చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే నెంబర్ 1 క్వాలిటీ. అంటే అంత స్మూత్నెస్ గా అయితే ఉంది నేను ముట్టుకున్నప్పుడు అయితే. అలా పేపర్ అయితే బాగా కుక్కుతున్నాడు, ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. కాల్ పెట్టుకుంటే మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతారు.
అలా ఇన్నర్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే ఇన్నర్ ప్యాడింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్నెస్ అయితే ఉన్నది, చాలా అంటే చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే మొత్తం వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే మిడ్ సోల్ అనేది డిజైనింగ్ అయితే చేశాడు. కాలర్ అనేది బ్లూ కలర్ అనేది హైలైట్ అయితే చేశాడు. ముట్టుకున్నప్పుడు అయితే రబ్బర్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. అలా అవుట్ సోల్ మనం చూసుకున్నట్లయితే అవుట్ సోల్ అయితే వైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ తో అయితే అవుట్ సోల్ అనేది డిజైనింగ్ అయితే గ్రిప్పింగ్ విషయంలో కూడా చాలా మంచి గ్రిప్పింగ్ అనేది డిజైనింగ్ చేసి ఉన్నారు. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ కంపస్ అనుకుని దీని బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. రబ్బర్ టచ్ చేసి చూసినప్పుడు అయితే స్మూత్నెస్ గా అయితే ఉన్నది, మరి అంత హార్డ్ రబ్బర్ అయితే యూజ్ అవ్వలేదు. బట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా హైలైట్ గా అయితే ఉంటుంది. ఓవరాల్ గా షూ గురించి మనం చూసుకుంటే షూ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉన్నది. అసలు నో డౌట్ ఈ షూ అనేది అసలు ఎంచాల్సిన అవసరం అయితే లేదు అసలు. ఓకే, మీ ఇంట్లో కానీ 4 years నుంచి 7 years వరకు పిల్లలు అవ్వాలని ఉంటే డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ షూకి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే షూకి అయితే 10 of the 9 అయితే ఇస్తాను. షూ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. ఒకవేళ ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చేస్తున్నా, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. షూ బాక్స్ 4 వైపులు చూసుకుంటే షూ బాక్స్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి వచ్చింది. షూ బాక్స్ చూడండి చాలా క్యూట్గా అయితే ఉంది, ఎందుకంటే చాలా చిన్న డొక్కు కాబట్టి. అలాగా బ్రాండింగ్ చూసుకుంటే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఏంటి మెన్షన్ ఏమైతే చేయలేదు. షూ చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నది. షూ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా అయితే మంచి కండిషన్ లో మన దగ్గరికి వచ్చేసింది. షూ బ్రాండ్ చూసుకుంటే షూ బ్రాండ్ అవుతుంది మ్యాక్స్. షూ 4 మనం చూసుకుంటే షూ అయితే మొత్తం గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో షూ అనేది డిజైనింగ్ అయితే అయింది. అలా మన ఫ్రెండ్ కానీ చూసుకుంటే ఫ్రెండ్ అయితే మొత్తం మెస్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రెండ్ కానీ చూసుకున్న ఫ్రెండ్ అయితే ఆరెంజ్ కలర్ అనేది లోపల నుంచి కొద్దిగా హైలైట్ అయితే చేశాడు. గ్రే అండ్ ఆరెంజ్ అనేది అలా కనిపించపోయినట్టుగా ఉన్నది. మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే మొత్తం మెస్తాలుగా డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఇన్ సైడ్ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అనేది హైలైట్ అయితే చేశాడు. అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇదైతే పిల్లలు చాలా కాల్ పెట్టుకున్నప్పుడు హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు, సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ అయితే ఆరెంజ్ కలర్ లైన్స్ అయితే ఇచ్చాడు టోటల్ గా. షూ లెసెస్ టైప్ లోనే అయితే కొద్దిగా డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. అలా మిడిల్ లో చూసుకుంటే అయితే మిడిల్ లోనే అయితే షూ తాలుగా ఎలాస్టిక్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. ఇన్నర్ చూసుకుంటే ఇన్నర్ క్వాలిటీ కూడా మొత్తం మెస్ ఫినిష్ తో అయితే ఉన్నది. అలాగే ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ప్యాడింగ్ అయితే కొద్దిగా స్మూత్నెస్ గా అయితే ఉన్నది. మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో మిడ్ సోల్ డిజైనింగ్ అయితే అయింది. కార్నర్ లో చూసుకుంటే కార్నర్స్ సన్ అవుట్ లైన్స్ అయితే ఇచ్చాడు, దీనివల్ల కొద్దిగా చూడడానికి చాలా లుకింగ్ అయితే కనిపిస్తుంది. అలా మన అవుటర్ సోల్ చూసుకుంటే అవుటర్ సోల్ అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే డిజైనింగ్ అయితే మంచి రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గ్రిప్పింగ్ కోసం మంచి గ్రిప్పింగ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఓవరాల్ గా షూ చూడడానికి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. చాలా ఈజీగా మీరు వేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు పిల్లలకి. ఒక పిల్లల తల సైజ్ చూసుకున్నట్లయితే 2 years నుంచి 6 years పిల్లల వరకు అయితే ఈ సైజ్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నది. ఒకవేళ ఈ షూకి నేను రైటింగ్ ఇవ్వాలనుకుంటే 10 of the 8 అయితే నేను ఇస్తాను. డెఫినెట్లీ చాలా అంటే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఒకవేళ ఇది మీరు పర్చేస్ చేసుకోవాలి కింద నేను లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫోర్త్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసిన బాక్స్ అయితే మంచి కండిషన్ అయితే మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. కొద్దిగా అయితే డ్యామేజ్ అయితే ఉంది. బ్రాండ్ చూసుకుంటే బ్రాండ్ అయితే ఎబ్రోస్ అని అయితే రాసున్నది. ప్రైస్ చూసుకుంటే ప్రైస్ అయితే 529 రూపీస్ అయితే ఉంది. నేనైతే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలా ఓపెన్ చేయగానే అయితే మంచి ప్యాకేజింగ్ తో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చింది. పడపడి మనం ఓపెన్ చేద్దాం. ఓకే, షూస్ మనం చూసుకుంటే చాలా ముద్దుగా చాలా క్యూట్గా అయితే ఉంది, మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. ఒక షూ అనేది మనం పక్కన పెడదాం. ఓకే, షూ 4 వైపులు మనం చూసుకుంటే షూ అయితే మొత్తం వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఫ్రంట్ కానీ మనం చూసుకుంటే ఫ్రంట్ అయితే మొత్తం మెస్టాల్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. మిడిల్ లో చూసుకుంటే మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు మిడిల్ లో అయితే. సో మెస్ క్వాలిటీ చూసుకుంటే మెస్ క్వాలిటీ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. అలా మన సైడ్ చూసుకుంటే సైడ్ కూడా మొత్తం మెచ్ కలర్ ఫినిష్ తో అయితే ఉంది. మిడిల్ అయితే బ్లూ కలర్ లైనింగ్ అయితే వెళ్ళింది. వైట్ మీద బ్లూ అనేది ఈ డార్క్ బ్లూ అనేది చాలా హైలైట్ గా అయితే కనిపిస్తుంది. అలా మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ అయితే వైట్ కలర్ ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది కాల్ పెట్టుకున్నప్పుడు మీ పిల్లలకి మంచి హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏమీ లేదు, సేమ్ ఆ మెస్ ఫినిష్ అని. అలా మేదన చూసుకుంటే మేదన అయితే ఒక మంచి స్టిక్కర్ అయితే ఇచ్చాడు, సాఫ్ట్ స్టిక్కర్ అయితే ఇచ్చాడు. ఈ స్టిక్కర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ టంగ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ పూర్తి మెస్ పిన్స్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో చూసుకుంటే దీని తర్వాత బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ అయితే చాలా స్మూత్నెస్ గా అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసిన పేపర్ ఫుల్ గా ఇచ్చేస్తున్నాడు. ఓకే, సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్
సూపర్, అసలు చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. అలాగే ఇన్నర్ సోల్ మనం చూసుకున్నది, ఇన్నర్ సోల్ లో కూడా అంత ప్యాడింగ్ అయితే ఏమేమి లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉన్నది. అలాగే ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే చాలా స్మూత్నెస్ అయితే ఉంది, కాల్ పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతారు. అలా మనం మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో కొద్దిగా డిజైనింగ్ అయితే అయింది. అలా మన అవుట్ సోల్ మనం చూసుకున్నట్లయితే అవుట్ సోల్ అయితే మొత్తం వైట్ కలర్ పెయింటెడ్ అయితే ఉంది. టచ్ చేసినప్పుడు చాలా స్మూత్ రబ్బర్ అయితే దీనికి యూజింగ్ అయితే ఉంది. అంత స్ట్రాంగ్ రబ్బర్ అయితే అవుతుంది. నాకు తెలిసినది కొద్దిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి అయితే కొద్దిగా పనికిరాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. కొద్దిగా హార్డ్ రబ్బర్ ఇచ్చుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాం. అలాగా మిడిల్లో చూసుకుంటే మిడిల్లో కూడా దీనికి బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. ఓవరాల్ గా షూ చూడడానికి అయితే చాలా హైలైట్ గా అయితే కనిపిస్తుంది, చాలా క్యూట్ గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10/7.5 అయితే ఇస్తాను. ఒకవేళ ఇది మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త షూ కలెక్షన్తో మళ్ళీ ముందుకు వచ్చేసిన అంతవరకు జై హింద్.